శ్రీవారి భక్తులకు గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. 2022, 23, 24 3 సంవత్సరాల వైసీపీ పాలనలో తిరుమలలో రూముల రీఫండ్ పేరుతో దోచుకున్నారని ఆయన విమర్శించారు. గతంలో తాను ప్రశ్నిస్తే తనపై కేసులు నమోదు చేశారన్నారు. ఆ డబ్బులు దేవుడి హుండీలో కాదు, జగన్ హుండీలోకి పోయినట్లు ఆయన విమర్శించారు. భక్తుల డబ్బులతో వడ్డీ వ్యాపారం చేశారని, అవి జగన్ రెడ్డి జేబులోకో ధర్మారెడ్డి జేబులోకో పోయాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ ఈవోను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు కిరణ్ రాయల్ తెలిపారు. గతంలో మేము అడిగినట్టు తిరుపతి స్థానికులకు కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం. అలాగే టాయిలెట్స్ ఏదైతే వైకుంఠం నుంచి గుళ్ళోకి వెళ్ళడానికి ఆ ఉన్న 1 కిలోమీటర్ దారిలో చాలా మంది టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాస్తవం గ్రహించి దానికి 3 కోట్ల రూపాయలతో 6 టాయిలెట్ నిర్మించడం కూడా శుభ పరిణామం తెలియజేస్తూ టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ పాలక మండలి సభ్యులకి ధన్యవాదాలతో తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున విషయానికి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021, 22, 23, 24 ఓకే 21 కరోనా తీసేద్దాం. 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునేవాళ్ళం. ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ డబ్బులు, భక్తుల డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము, డబ్బులు ఆడికిపోతా ఉందని అడిగితే ఆ రోజున్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడున్న అధికారులు కానివ్వండి నా మీద 1 టౌన్లో 2 టౌన్లో కేసు కట్టినారు. ఏ టౌన్లో తెలియదు, ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే. కేసు కట్టారు నా మీద, పిలిపించి స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. అంటే ఏంటి? నీకు అడిగేది ఏమంటే, ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షలు తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. గతంలో మేము అడిగినట్టు